హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ స్టూడెంట్ కమ్ కంప్యూటర్ స్టూడెంట్స్ వాళ్ళకు సిలబస్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో లభించడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసినట్లయితే మనకు ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఒక 5 seconds తర్వాత మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఏపీఎస్సీ వారు. ఓకే, సో సిలబస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క జూనియర్ స్టూడెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బిగా ఉంటాయి. సెక్షన్ ఏ సంబంధించి జెండర్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించి 100 questions అనేవి ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ మనకు 100 minutes అయితే ఇస్తారు. తర్వాత సెక్షన్ బికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అయితే ఉంటుంది. 25 marks ఈచ్ అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ నుంచి 25 మార్కులు, జనరల్ తెలుగు నుంచి 25 మార్కులకు సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకే, ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట ఉంటాయంట. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనమాట 150 questions అయితే ఉంటాయి, 150 marks. పేపర్ 2కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 75 marks అనమాట. ఓకే, సో పైన మనం చూసినట్లయితే ప్రిలిమ్స్లో 25 marks అని కేటాయించాడు. ఇక్కడ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగుకి 75 మనకు కేటాయించడం జరిగింది. ఇలాగా మనకు 150 questions అయితే ఉంటాయి. 150 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. 150 మార్కులు అనమాట. ఈ విధంగా మనకు ప్రిలిమ్స్ 150 మార్కులకి, మెయిన్స్ మనకు 300 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. ఓకే, సో తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వీరైతే చెప్పడం జరిగింది. సో మీకు తెలిసిన వాటికే మీరు ఆన్సర్స్ అనేది చేయండి, లేదంటే మనకు 1/3 కటింగ్ అనేది మనకు స్కోరింగ్లో కట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ అనేది మీరు పరిశీలన చేయవచ్చు. ఓకే, సో సిలబస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది, బట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పి, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ సైన్స్. సో ఈ విధంగా మనకు సిలబస్ అనేది స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ అయితే మీరు దయచేసి డౌన్ చేసుకోండి. ఓకే, సో సెక్షన్ బికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సంబంధించి మనకు 10వ తరగతి స్థాయి వరకు కూడా ఉండడం జరుగుతుందని చెప్పి వీరైతే ఇచ్చారు. ఓకే, సో ఇంగ్లీష్ సంబంధించి కాంప్రహెన్షన్, తర్వాత బి చూసినట్లయితే యూసేజ్ అండ్ ఐడియమ్స్, తర్వాత మనకు వొకాబులరీ అండ్ పంక్చుయేషన్, తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, తర్వాత గ్రామర్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో చూసినట్లయితే సెంటెన్స్ అండ్ వొకాబులరీ, తర్వాత గ్రామర్ ఉంటుంది. తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఉంటాయి. యూసేజ్ అండ్ ఐడియమ్స్ అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకు మెయిన్ సంబంధించిన ఈ పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. ఇదంతా మనకు 10వ తరగతి సంబంధించి లెవెల్ అనమాట. ఓకే, సో ఇది మీరు పరిశీలన చేయవచ్చు. దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.